పేద ఇంటి పెళ్లి. ఒకసారి పాపన్న పనిమీద బస్తీకి బయలుదేరాడు. దారిలో ఒక చిన్న కాలువ ఉన్నది. అతని కాలువలోకి తగిలిందగా విప్పి చూస్తే దాని నిండా వరహాలున్నాయి. బస్తీ వాళ్ళెవరో దాన్ని పారేసుకొని ఉంటారని, అది ఎవరిదైంది బస్తీలో తప్పక తెలుస్తుందని, వారి మూట వారికి చేర్చవచ్చునని అనుకుని పాపన్న ఆ మూట తీసుకున్నాడు. అతను బస్తీకి వచ్చిన పని త్వరలోనే అయిపోయింది. ఫలానా వారిది వరహాల మూట పోయిందని ఎవరూ అనుకోవటం పాపన్న చెవుల పడలేదు. అతను ఇంటికి పోయే ఉద్దేశంతో తిరిగి వస్తూ దాహం వేసి మంచినీళ్ల కోసం ఒక ఇంటి ఆసరాలో అడుగుపెట్టేసరికి, ఆ తినే విషమేదో నాకు పిల్లలకు కూడా పెట్టి మరీ తినండి అని ఇంటావిడ ఏడుపు గొంతుతో అనటం అతని చెవిల పడింది. ఈ మాటలు వింటూనే పాపన్న లోపలికి పోయి తన దాహం మాట కూడా మరిచి, అంత పని చేయకండి, ఏమిటి మీకు వచ్చిపడిన కష్టం అని అడిగాడు. ఆ ఇంటి యజమానికి 3 కూతుళ్లున్నారు. ఇద్దరికి పెళ్ళీడు మించి కూడా పోయింది. 3కి పెళ్ళిళ్ళు చెయ్యాలి. నూరేసి వరహాలైన కట్నం ఇవ్వకపోతే ఎవరు చేసుకునేటట్టు లేరు. పెళ్లి ఖర్చులకే లేనివాడు కట్నాలెక్కడ తెచ్చిపోస్తాడు? పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యక ఎంతకాలం తాత్సారం చేస్తాడు? ఇది ఆ గృహస్థు సమస్య. ఖర్చు గురించి విచారించకండి. ఈ వరహాల మూట తీసుకుని మీ పిల్లలు 3కు పెళ్ళిళ్ళు చేసేయండి అన్నాడు పాపన్న. తనకా మూట దొరికింది వీరికోసమే అయి ఉంటుందని అతను అనుకున్నాడు. ఇంటావిడ పరమానందంతో, ఎవరు బాబు నువ్వు? పరోపకారి పాపన్నలాగా ప్రత్యక్షమయ్యావు అన్నది. అవునమ్మా, నేను పాపన్ననే అంటూ పాపన్న వారి వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి బయలుదేరాడు. గృహస్థు కూడా తాను ఎన్నుకొని ఉన్న అల్లుళ్లకు కట్నాలిచ్చేసి ముహూర్తం పెట్టించుకోవటానికి డబ్బు తీసుకుని బయలుదేరాడు. పాపన్న వరహాల సంచి దొరికిన కాలవ దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఎక్కడో ఎవరో మూలుగుతున్నట్టు వినిపించింది. అతను రాళ్లగుట్ట మధ్య వెతకగా ఒక మనిషి కనిపించాడు. అతను గాయాలు తగిలి ఒళ్ళు తెలిసీ తెలియని స్థితిలో ఉన్నాడు. పాపన్న ఆ మనిషిని ఎత్తుకుపోయి కాలవ నీటితో అతని ముఖం తుడిచి నీళ్లు తాగించి గాయాలు కడిగిన మీదట ఆ మనిషి తాను వేకువజామున బస్తీకి పోతుంటే గిట్టని వాళ్లు పైన పడి హత్య చెయ్య యత్నించారని చెప్పాడు. తన స్వగ్రామం 5-6 కోసుల దూరం ఉన్నదని ఆ మనిషి చెప్పటం చేత పాపన్న చేసేది లేక అతన్ని తన ఇంటికి మోసుకుపోయి వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించాడు. ఆ మనిషి పాపన్నతో నిజం చెప్పలేదు. ఆ తెల్లవారుజామున ఒక షావుకారు తాను బస్తీలో వసూలు చేసిన బాపతు సొమ్ము 4-5 వేల వరహాలు మూటకట్టి 2 నౌకర్లతో సహా తీసుకొస్తుంటే 3 దొంగలు కాలవ సమీపంలో ఉన్న రాళ్లగుట్టల మాటున ఉండి అమాంతంగా వాళ్లమీద పడ్డారు. అయితే షావుకారు వెంట ఉన్న నౌకర్లలో ఒకడు బలాఢ్యుడు. వాడు చేతికర్ర తిప్పి ఒక దొంగను తలమీద భుజం మీద బలంగా కొట్టాడు. మిగిలిన 2 దొంగలు పిక్కబలం చూపారు. దెబ్బతిన్న దొంగ ఎలాగో కొంత దూరం రాళ్లగుట్టల మధ్యకు దేక్కుంటూ పోయి అక్కడ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ గల్లంతులో ఒక వరహాల మూట పడిపోయి పాపన్నకు దొరికింది. పాపన్న ఆ మూట ఎత్తుకునే సమయానికి రాళ్లగుట్టల మధ్య పడి ఉన్న దొంగకు స్పృహ లేదు. అతను బస్తీ నుంచి తిరిగి వచ్చే సమయానికి కొంచెం స్పృహ వచ్చి బాధ తెలిసి మూలగట్టం చేత పాపన్నకు అతను దొరికాడు. షావుకారు తీరా ఇంటికి వెళ్లి చూసుకుంటే తాను తెచ్చిన మూటల్లో ఒక వరహాల మూట కనిపించలేదు. ఆయన బస్తీకి తిరిగి వచ్చి తనను దారిలో 3 దొంగలు కొట్టి వరహాల మూట అపహరించినట్టు కొత్వాలుతో ఫిర్యాదు చేశాడు. ఆ ఉదయమే ఒక పేద గృహస్థు ఒక్కసారిగా తన 3 కూతుళ్లకు పెళ్లి ప్రయత్నాలు సాగించాడని కొత్వాలుకు తెలియవచ్చింది. ఆ గృహస్థును కొత్వాలు పిలిపించి అడుగగా తనకు పనోపకారి పాపన్న అనే ఆయన వరహాల సంచి ఇచ్చాడని, సంచి ఇంకా తన వద్దనే ఉన్నదని అన్నాడు. సంచి తెప్పించి చూస్తే దానిపైన షావుకారు వేసుకున్న గుర్తు కూడా ఉన్నది. పరోపకారి పాపన్న పేరు కొత్వాలు విని ఉన్నాడు. ఈ పాపన్న అనేవాడు దొంగతనాల మూలాన డబ్బు గడించి పరోపకారి అనే పేరు తెచ్చుకున్నాడని ఇప్పుడు ఆయనకు అనుమానం కలిగింది. ఆయన తన భటులను పాపన్న ఉండే గ్రామానికి పంపించి అతన్ని పిలిపించాడు. తనకు దొంగతనం గురించి ఏమీ తెలియదని, తనకా సంచి కాలువ దగ్గర దొరికిందని, అది ఎవరిదైంది వాకబు చేసేలోగా ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నంలో ఉన్నట్టు తెలిసి వారిని కాపాడటానికి ఆ సంచి ఇచ్చేశానని పాపన్న ఉన్నది ఉన్నట్టు కొత్వాలుకు చెప్పాడు. ఈ మాటలు షావుకారుకు కాని కొత్వాలుకు కాని రుచించలేదు. షావుకారు సొమ్ము 500 వరహాలు ఎవరికో దత్తమైపోయింది. దొరికిన సొమ్ము తనకు అప్పగించక సొంత డబ్బులాగా పాపన్న వాడుకొని ఉండటం నేరమేనని నిర్ణయించి కొత్వాలు పాపన్నను ఖైదులో పెట్టించాడు. షావుకారు సొమ్ము షావుకారుకు ముట్టేదాకా గృహస్థును కూడా ఖైదులో ఉంచాలని కొత్వాలు యత్నించాడు కాని పాపన్న ఆయనను బాధించవద్దని, షావుకారుగారి డబ్బు తిరిగి ఆయనకు ఇవ్వవలసిన పూచీ తనదేనని అన్నాడు.
అతను గృహస్థుతో, అయ్యా, ఒక్క ఉపకారం చేయండి. 500 వరహాల కోసం నన్ను ఖైదు చేశారని, ఆ మొత్తం చెల్లించిన దాకా నేను ఖైదులో ఉండాలని నా భార్యకు కబురు చేయండి. మా ఇంట ఒక జబ్బు మనిషి ఉన్నాడు. పాపం అతనికి ఏ ఇబ్బంది కలుగకుండా చూసుకోమనండి అన్నాడు. ఆ గృహస్థు పాపన్నకు పట్టిన దురావస్థకు కంటనీరు పెట్టుకుంటూ తానే బయలుదేరి వెళ్లి మీనాక్షికి సమాచారమంతా చెప్పాడు. దెబ్బలతో తీసుకుంటున్న మనిషిని చూసి ఆయన, పాపన్నగారు నిజంగా మనిషి కారండి, దేవుడండి. ఇంత ఆపదలను ఈ మనిషి మాట చెప్పి ఏ లోటు జరగకుండా చూడమన్నారండి అన్నాడు. మీనాక్షి అంతా విని, సరే బాబూ, మీరు వెళ్ళి మీ అమ్మాయిల పెళ్ళిళ్ల పని చూసుకోండి. దేవుడి దయ ఉంటే 500 వరహాలు పుట్టకపోతాయా అన్నది. గృహస్థు మీనాక్షితో, అమ్మా, నాకు పాపన్నగారిచ్చిన డబ్బులో ఇంకా సగం అలాగే ఉంది. కట్నాలు ముందే ఇచ్చేశాను కనుక పెళ్లి ఖర్చులు ఎప్పుడు చిక్కితే అప్పుడే చూసుకోవచ్చు. ఇంకొక్క 200 వరహాలు సంపాదించగలిగితిమా పాపన్నగారికి బంధవిముక్తి కలుగుతుంది అన్నాడు. అలాంటి మాట మనసులో కూడా అనుకోకండి. వారీ మాట వింటే చాలా బాధపడతారు. ఆయన ఎంతో మందికి సహాయపడ్డారు. ఎన్నడూ స్వార్థం చూసుకోలేదు అన్నది మీనాక్షి. తలవని తలంపుగా మూలుగుతున్న దొంగవాడు గృహస్థుతో, అయ్యా, బండి ఒకటి మాట్లాడతారా? నేనింటికి పోతాను. నా ప్రాణం కాపాడిన ఆ పెద్ద మనిషి జైల్లో ఉండగా ఎలా ఉండను అన్నాడు. మీనాక్షి అతన్ని పోవద్దని వేడుకున్నది. గాయాలన్నిటికీ కట్లు కట్టించారు కదమ్మా, ఇక మీరు చేసేది మాత్రం ఏమున్నది? నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు దొంగ. మీనాక్షి గృహస్థు కలిసి దొంగను బండిలోకి ఎక్కించి పడుకోపెట్టారు. దొంగ గృహస్థును కూడా ఎక్కమన్నాడు. బండి తిన్నగా దొంగలుండే ఊరికి పోయింది. దెబ్బతిన్న దొంగ తన తోడు దొంగలతో చెప్పి గృహస్థుకు 500 వరహాలిప్పించాడు. గృహస్థు వాటిని తెచ్చి షావుకారికిప్పించి పాపన్నను ఖైదు నుంచి విడిపించాడు. గృహస్థు, మా ప్రాణాలు కాపాడారు, మా ఇల్లు నిలబెట్టారు అనటం విని పాపన్న, మీకు నిజంగా ఉపకారం చేసింది నేను కాదు, ఆ దెబ్బలు తిన్న మనిషి. అటువంటి వాడికే శత్రువులు జాస్తి అని చెప్పి పిల్లల పెళ్ళిళ్ళు సుఖంగా జరగాలని ఆశీర్వదించి ఇంటికి తిరిగి వచ్చేశాడు. అంత త్వరలో తన భర్త తిరిగి రావటం చూసి మీనాక్షి ఆనందబాష్పాలు రాల్చింది. కురూపి భర్త. మిథిలానగరపు రాజుకు ఒక్కడే కుమారుడు. అతని పేరు కుసుడు. అతను సకల శాస్త్రాపారంగతుడు, సకల సద్గుణ సమన్వితుడు. పరిసర దేశాలలో అతనికి అపారమైన కీర్తి ఉండేది. ఆ దేశాల రాజకుమారులు అతనికి ప్రాణస్నేహితులుగా ఉండేవారు. ఇన్ని ఉండి కూడా కుసుడికి చక్కదనం లేదు. అతను కురూపి అన్న బాధ మరెవరికీ ఉండేది కాదు. కాని అతను మాత్రం ఆ విషయం మరిచిపోలేకపోయేవాడు. ఏ కారణం చేతనో అతను యుక్త వయసు వచ్చి కూడా వివాహ మాట తలపెట్టలేదు. పెళ్లాడి వంశం నిలబెట్టమని వృద్ధరాజు కుసుణ్ణి ఎన్నోసార్లు హెచ్చరించాడు. కాని ప్రతిసారీ కుసుడు, నా వంటి కురూపిని ఏ రాజకన్య వరిస్తుంది అని అయిష్టంగా తండ్రికి సమాధానం చెబుతుండేవాడు. నీ పరిచయం అయినాక ఏ రాజకన్య నిన్ను ప్రేమించదు అని తండ్రి ఎదురు ప్రశ్నించేవాడు. తండ్రి ఒత్తిడి నుండి బయటపడటానికి కుసుడొక యుక్తి వేశాడు. అతను స్వయంగా బంగారంతో ఒక అతిరూప సుందరి ప్రతిమను తయారుచేసి అలాంటి కన్య దొరికితే తప్పక వివాహమాడతానన్నాడు. అటువంటి కన్య ఎక్కడ ఉండదని కుసుడి నమ్మకం. కాని 3 మూర్తుల అలాంటిదే మగధరాజు పెద్ద కూతురు ప్రభావతి. కుసుడు తయారుచేసిన ప్రతిమలాంటి కన్యల కోసం వెతుకుతూ నానా దేశాలు తిరిగి మగధకు వచ్చిన మిథిలరాజు దూతలు ఈ విషయం కనిపెట్టారు. మగధరాజుకు ఒకరు కాదు, 8 మంది కుమార్తెలున్నారు. మిథిల యువరాజు కుసుడి పేరు ప్రఖ్యాతలు అదివరకే విని ఉండటం చేత మగధరాజు సంతోషంగా వివాహానికి ఒప్పుకున్నాడు. తనను చూడకుండానే తనలాంటి ప్రతిమను తయారు చేసిన కుసుణ్ణి పెళ్లాడటానికి ప్రభావతి కూడా. కుసుడు మాత్రం కుంగిపోయాడు. అంతరూపవతిని తనకిచ్చి పెళ్లి చేయవద్దని అతడు తండ్రిని బతిమిలాడాడు. కాని వృద్ధరాజు వినిపించుకోలేదు. 1 ఏడాది నీ భార్యగా ఉన్న మీదట ఆ ప్రభావతి నీకంటే అందగాడు ప్రపంచంలోనే లేడనుకుంటుంది. నా మాట నమ్ము అన్నాడాయన. అందుకు కుసుడు, ఏడాదిలోగా అని ప్రశ్నించాడు. వృద్ధరాజు ఒక ఉపాయం ఆలోచించాడు. చూడు, పూర్వం మన వంశంలో ఒక పురాతన సంప్రదాయం ఉండేది. దాని ప్రకారం వధువు వివాహ సమయంలో వరుణ్ణి చూడటానికి వీల్లేదు. ఇప్పుడా ప్రకారమే నీ వివాహం జరిపిస్తాను అన్నాడు రాజు. వివాహానంతరం అన్నాడు కుసుడు. దానికే ఉంది, 1 ఏడాది పాటు మీ పడక గదిలో దీపం లేకుండా నిషేధిస్తాను అన్నాడు రాజు. బలవంతాన కుసుడు వివాహానికి అంగీకరించాడు. అతనికి ప్రభావతికి పురాతన సంప్రదాయానుసారం వివాహం జరిగింది.
ప్రతి రాత్రి కుసుడు చీకటిలో తన భార్య వద్దకు వచ్చేవాడు. ఆమెకు చిత్రవిచిత్రమైన గాథలు చెప్పేవాడు. చక్కని పాటలు పాడి వినిపించేవాడు. తన భర్త యొక్క మంచితనానికి, తెలివితేటలకు ప్రభావతి మురిసిపోయేది. కాని 12 మాసాల పాటు అతని ముఖం చూసి ఆనందించే అదృష్టం తనకు లేదని విచారించేది. ఈ విచారం నానాటికి తీవ్రంగా సాగింది. తన భర్త ముఖం చూడకుండా ఇంకొక గడియ కూడా ఉండలేననిపించింది. ప్రభావతి తన దాసీదాన్ని పిలిచి ఎలాగైనా తనకు తన భర్తను చూపినట్టయితే కోరిన బహుమానం ఇస్తానని ఆశపెట్టింది. దీనికి ఆశపడి దాసి ఆవిడ ఒకనాడు కుసుడు వీధి ఊరేగుతుండగా ఒక కిటికీ చాటు నుంచి ప్రభావతికి చూపింది. కుసుణ్ణి చూడగానే ప్రభావతికి తల తిరిగిపోయినట్టయింది. తన భర్త అంత అందహీనుడా? అబద్ధం. కాని ఆ రాజలాంఛనాలతో ఊరేగే అధికారం తన భర్తకు కాక ఇంకెవరుకుంటున్నది? అతను కురూపి కనుకనే పెళ్లిలో అతని ముఖం తాను చూడకుండా చేశారు. అందుకనే తన శయనమందిరంలో దీపం లేకుండా చేశారు. ఎంత మోసం, ఎంత వంచన! ప్రభావతికి పట్టరాని ఆగ్రహం కలిగింది. ఆమె తన వస్త్రాభరణాలు సర్దుకొని పుట్టింటికి వెళ్లటానికి సిద్ధమైంది. ఈ వార్త కుసుడికి తెలిసింది. అతను విచారంగా, ఆమె ఇష్టం వచ్చినట్టు చెయ్యనివ్వండి అన్నాడు. అన్నాడేగాని ప్రభావతి వెళ్లిపోయిన రోజునుంచి కుసుడికి జీవితం శూన్యంగా కనిపించింది. అతనికి నిద్రాహారాలు లేకుండా పోయాయి. చివరకు అతను ఒకనాడు తన రాజవస్త్రాలు విసర్జించి సామాన్య దుస్తులు ధరించి మగధకు ప్రయాణమై వెళ్లాడు. ప్రభావతి మనసులో కలిగిన గాయాన్ని ఏ విధంగానైనా మాన్పి తనపై ఆమెకు కనికరం కలిగేలాగూ చెయ్యాలని అతని ఉద్దేశం. మగధ చేరిన కుసుడు రాత్రివేళ రాజభవనం పరిసరాలకు వెళ్లి వేణువుపై కరుణాపూరితంగా వాయించేవాడు. ప్రభావతి ఆ వేణునాదం విని అది తన భర్తదేనని గుర్తించింది. ఒకప్పుడా వేణునాదం విని తన్మయత్వం చెందిన ప్రభావతి ఇప్పుడది చెవిన పడగానే మండిపడింది. తనకు ద్రోహం చేసినది చాలక తనను వెంబడించి అతడు ఇక్కడికి కూడా వచ్చాడని ఆమెకు ఆగ్రహం కలిగింది. కుసుడు తన భార్యకు మరొక విధంగా సందేశం పంపటానికి ఆలోచన చేశాడు. అతనొక కుమ్మరి వద్దకు పోయి, తాతా, నీవు తయారుచేసే కుండలను చక్కగా రంగులు వేస్తాను. వాటిని తీసుకుపోయి రాజభవనంలో ఇవ్వగలవా అని అడిగాడు. అది నీ పనితనాన్ని బట్టి ఉంటుంది నాయనా అన్నాడు కుమ్మరి. కుసుడి పనితనం కొద్దిపాటిది కాదు. అతను రంగులు, బొమ్మలు వేసిన కుండలను చూసి రాజుగారు గొప్పగా మెచ్చుకొని వాటిని కొని తన కుమార్తెలకు బహుకరించాడు. మిగిలిన రాజకుమార్తెలందరూ వాటిని చూసి ఆనందించారు. కాని ప్రభావతి మటుకు కుండపై తన చిత్తరువు చూడగానే అది తన భర్త చేసిన పనే అని తెలిసి మరింత ఆగ్రహం చెంది కుండను పగలకొట్టి పారవేయించింది. ఈసారి కుసుడు తన భార్యకు మరింత దగ్గరగా వెళ్లే ఉపాయం ఆలోచించాడు. రాజుగారి వంటవాణ్ణి పట్టుకుని, బాబూ, నేను కొత్త కొత్త వంటకాలు చేసి రాజుగారిని మెప్పించగలను. నా వంట రుచి చూస్తే నీకు కీర్తి, బహుమానం కూడా వస్తుంది. నాకేమీ జీతం అవసరం లేదు. నన్ను నీ కింద పనిచెయ్యనియ్యి అని అడిగాడు. వంటవాడు సమ్మతించాడు. మరునాడు భోజనాల దగ్గర రాజు కొత్త వంటకాలు చూసి పరమానందం చెందాడు. వాటిని అంతఃపురంలోని తన కుమార్తెల వద్దకు వెంటనే పంపనమని ఉత్తర్వు చేశాడు. కుసుడే స్వయంగా బంగారు పళ్లెంలో భోజనం తీసుకుని ప్రభావతి వద్దకు వెళ్లాడు. ప్రభావతి తన భర్తను గుర్తించింది. తన కొరకు అతను ఇన్నిపాట్లు పడుతున్నాడే అన్న కనికరం కూడా ఆమెకు కలగలేదు. నీ చేతి భోజనం నాకవసరం లేదు, మరెవరి చేతనైనా పంపించు అన్నదామె ఎంతో నిర్దయగా. తన భార్య హృదయం పాషాణమైపోయిందని, దానిని ద్రవింపజేసే శక్తి తనకు లేదని కుసుడు నిర్ధారణ చేసుకున్నాడు. అతను మగధను విడిచి ఏ కాశీకైనా వెళ్లి సన్యాసం స్వీకరించ నిశ్చయించాడు. కాని ఈ నిశ్చయానికి వచ్చిన క్షణంలోనే ఒక దుర్వార్త రాజనగరులో కారుచిచ్చులా పాకింది. ఎవరో 7 రాజులు మగధపై దండెత్తి వస్తున్నారట. ప్రభావతి సౌందర్యం గురించి, ఆమె భర్తను వదిలేసిన విషయమూ విని ఆమెను పెళ్లాడటానికై వారి పని చేస్తున్నారట. ఈ వార్త విని మగధరాజు తల్లడిల్లిపోయాడు. తన ఒక్క సేనతో 7 సేనలను ఎట్లా ఎదుర్కోవటం? ఒకవేళ ప్రభావతికి మళ్లీ వివాహం చేద్దామనే అనుకున్న 7 రాజులున్నారు. ఏ ఒకరికి ఆమెనిచ్చినా మిగిలిన 6 శత్రువులవుతారు. అందుకని మంత్రులను, సేనానాయకులను, పండితులను పిలిపించి రాజు వారి సలహా కోరాడు. నిజానికి ప్రభావతి చేసిన పని రాజభవనంలో ఎవరికీ ఇష్టం లేదు. అందుచేత తమలో తాము వితర్కించుకొని మంత్రులు, రాజుకు ఈ విధంగా సలహా ఇచ్చారు. మహాప్రభు, ఈ విపత్తు నుండి బయటపడటానికి ఒక్కటే ఉపాయం. ప్రభావతి రాకుమారిని 7 ఖండాలుగా నరికించి మన పైకి దండెత్తి వచ్చే ఒక్కొక్క రాజును ఒక్కొక్క ఖండం కానుకగా పంపండి. అందరూ వచ్చిన దారిన తిరిగిపోతారు. దేశానికి యుద్ధ భయం తొలగిపోతుంది.
మంత్రి పండితులిచ్చిన ఈ సలహా వినగానే కుసుడి రక్తం ఉడికిపోయింది. యుద్ధం భయం కొద్దీ వీరంతా చేరి తన భార్యను బలిచేస్తారా? కుసుడు వంటవాడి దుస్తులతోనే రాజు వద్దకు పోయి, మహారాజా, ఈ పిరికివాళ్ల సలహా పాటించకండి. మీ సేనలను నాకు అప్పగించండి. నేను వెళ్లి శత్రువులనందరినీ జయించి వస్తాను అన్నాడు. మగధరాజుకు విస్మయం కలిగింది. నా సేనలకు వంటవాడా సేనానాయకుడు అని అడిగాడు. మహారాజా, నేను వంటవాణ్ణి కాను, మీ పెద్ద అల్లుణ్ణి. ప్రభావతి అలక తీర్చటానికి ఇన్ని పాట్లు పడ్డాను. ఆమె ప్రాణం కాపాడటానికి యుద్ధరంగంలో చావలేనా? వెంటనే సేనను సిద్ధం చేయండి. రాజు తన అల్లుడి ఔదార్యానికి ఎంతో సంతోషించి వెంటనే సేనను ఆయత్తపరచి కుసుడి వెంట యుద్ధరంగానికి పంపాడు. ఈ వార్త వినగానే ప్రభావతి హృదయంలోని శిలలు ద్రవించి ప్రవాహాలు కట్టసాగాయి. ఇంత ఉదారుడైన భర్త పట్ల తాను ఎంత నీచంగా ప్రవర్తించింది. తన కొరకు అటువంటి భర్త యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోతే తాను చేసిన ద్రోహానికి పశ్చాత్తాపం ఎవరికి చెప్పుకోవాలి? ప్రభావతి కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కార్చసాగింది. అయితే కుసుడికి యుద్ధరంగంలో ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. కారణమేమంటే మగధరాజు పైకి దండెత్తి వచ్చిన 7 రాజకుమారులు కుసుడి ఆప్తస్నేహితులే. అతను మిథిల విడిచి వెళ్లిపోయాక అతని జాడ తెలియక వారంతా ఆందోళన పడ్డారు. తమ ప్రాణస్నేహితుడైన కుసుడికి అటువంటి దుర్గతి కలిగించిన ప్రభావతిని పరాభవించి శిక్షించే ఉద్దేశంతో వారు తమ తమ సైన్యాలను తీసుకుని బయలుదేరారు. కాని యుద్ధభూమిలో తమకు మగధరాజు కాక కుసుడే ఎదురయ్యేసరికి వారి ఆశ్చర్యానికి ఆనందానికి మేరలేదు. కుసుడు వారందరినీ వెంటపెట్టుకుని రాజభవనానికి తిరిగి వచ్చినప్పుడు ప్రభావతి ఆనందానికి అసలే మేరలేదు. కుసుడు 7 రాజకుమారులకు మగధరాజుకు మిగిలిన 7 కుమార్తెలతో వివాహం ఏర్పాటు చేశాడు. దీనికి వారంతా సంతోషించారు. అయితే వారిలో ఒక్కతే కూడా తన భర్తను చూసుకుని ప్రభావతి కుసుణ్ణి చూసుకుని గర్వించినంతగా గర్వించి ఉండదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రభావతి తన భర్త కాళ్లపై పడి తన తప్పును క్షమించమని వేడింది. కుసుడు తన కళ్లకు ఎందుకు కురీపిగా కనిపించాడో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు అతని ముఖం చూస్తుంటే అంత అందగాడు ప్రపంచంలోనే లేడని ప్రభావతికి అనిపించింది. పరాయి సొత్తు. చీకటిపడి పెద్దగా వర్షం ప్రారంభమైంది. అప్పుడే భోజనం ముగించిన లక్ష్మయ్య వీధి తలుపులు ముయ్యటానికి వెళ్లి వీధి అరుగు మీద నిలబడి ఉన్న మనిషిని చూశాడు. ఆ మనిషి వానకు తడిసి తన బట్టతలను పొడిబట్టతో తుడుచుకుంటున్నాడు. అతని చంకలో ఒక బట్టల మూట ఉన్నది. అతని కుడి చేతికి 6 వేలు ఉన్నది. లక్ష్మయ్య ఆ మనిషిని పోల్చుకుని, బాగా తడిసినట్టున్నారు, లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి అని అతన్ని ఆహ్వానించాడు. కృతజ్ఞుణ్ణి అంటూ ఆ మనిషి లోపలికి వచ్చాడు. అతని బట్టలు చూస్తే చాలా పేదవాడిలాగా కనిపించాడు. అతను లోపలి గదిలో బట్టలు మార్చుకుని తడిబట్టలు ఆరవేస్తుండగా వంటగది సర్ది యువతలకి వచ్చిన మంగమ్మ అతన్ని చూసింది. ఆమె తన భర్తను లోపలికి పిలిచి, దారే పొయ్యే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నావా హవ్వ అంటూ బుగ్గలు నొక్కుకున్నది. దరిద్రుడైతేనే అతను మనకు అతిథి, వంట ప్రారంభించు అన్నాడు లక్ష్మయ్య భార్యతో. ఇది మరీ బాగుంది, లోపలికి ఆహ్వానించింది చాలక విందు కూడానా? వర్షం కాస్త నిలవగానే ఆ దరిద్రుణ్ణి సాగనంపు అన్నది మంగమ్మ. భార్యనస భరించలేక లక్ష్మయ్య వీధి గదిలోకి వెళ్లి బయటకు చూస్తే వాన తగ్గే లక్షణాలు కనిపించలేదు. అతను మళ్లీ భార్య వద్దకు తిరిగి వచ్చి, వాన తగ్గేటట్టు లేదు, తిండి పెట్టకపోతే మానే చాప ఇచ్చి పడుకోమందాం అన్నాడు. అదేమీ కుదరదు, అడ్డమైన వాళ్లకు ఆశ్రయమిస్తే ఇల్లు దోచుకుపోతారు అన్నది మంగమ్మ. ఆ మనిషి ఎవరో తెలిస్తే నువ్వు ఆ మాట అనవు అంటూ లక్ష్మయ్య తన పెళ్లికి పూర్వం జరిగిన సంగతులు మంగమ్మకు చెప్పాడు. లక్ష్మయ్య చిన్నతనమంతా చదువు సంధ్యలు లేకుండా గడిపి గాలికి తిరిగి 20 ఏళ్లు వచ్చేసరికి ఎందుకూ పనికిరాకుండా తయారయ్యాడు. వాడి స్నేహితులందరూ పనికిమాలిన వాళ్లే. వాడికి ఉద్యోగం ఎవ్వరూ ఇయ్యరు కనుక వ్యాపారం చేస్తానంటూ పెట్టుబడికి డబ్బు ఇయ్యమని తండ్రిని అడిగాడు. తండ్రి ఇయ్యలేదు. ఒక స్నేహితుడి ప్రేరణతో లక్ష్మయ్య ఇంటి నుంచి 2000 రూపాయలు దొంగతనం చేసి ఇంకో ఊరు వెళ్లాడు. అక్కడ ఆ స్నేహితుడు వాడి చేత ఏదో వ్యాపారం చేయబోతున్నట్టు నటించి ఆ డబ్బు కాజేసి లక్ష్మయ్యను కట్టుబట్టలతో వదిలాడు. తన కోసం తండ్రి వస్తున్నట్టు లక్ష్మయ్యకు తెలిసింది. వాడు ఆ ఊరు వదిలిపెట్టి అడవిదారిన ప్రయాణం సాగించాడు. ఒక కొండవాగు దగ్గర ఒక మనిషి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు. అతని తల పట్టతల, అతని కుడి చేతికి 6 వేళ్లు. ఆ మనిషి వెనుకగా గట్టుమీద ఒక పెట్టె ఉన్నది. ఆ మనిషి తనను చూడలేదని తెలుసుకుని లక్ష్మయ్య ఆ పెట్టెను తీసుకుని వచ్చిన దారి పట్టాడు.
కొంత దూరం వచ్చి చూసుకుంటే ఆ పెట్టెలో సగం దాకా బంగారు కాసులున్నాయి. లక్ష్మయ్య పరమానందం చెంది ఇంటికి చేరుకుని తండ్రికి బంగారు కాసులు చూపి, "ఇదిగో నేను సంపాదించిన డబ్బు" అన్నాడు. "నువ్వు చేసిన వ్యాపారం ఏమిటి?" అని తండ్రి అడిగాడు అనుమానంగా. "అదేమీ అడగవద్దు. ఈ డబ్బుతో నేను ఇక్కడ బట్టల వ్యాపారం ప్రారంభిస్తాను" అన్నాడు లక్ష్మయ్య. లక్ష్మయ్యకు వ్యాపారం కలిసి వచ్చింది. ఏడాది తిరగకుండానే అతను మంగమ్మను పెళ్లి చేసుకుని పైకి వచ్చాడు. ఇదంతా భార్యకు చెప్పి, "ఇప్పుడు మనం అనుభవిస్తున్న భోగం అంతా అతని చలువే. అతను మనకు దేవుడు" అన్నాడు లక్ష్మయ్య. "ఆ డబ్బు అతనికి ప్రాప్తం లేదు. అతన్ని వెంటనే వెళ్ళగొట్టకపోతే మొదటికే మోసం వస్తుంది" అన్నది మంగమ్మ ఆందోళనతో. లక్ష్మయ్య అంత వర్షంలో అతన్ని పొమ్మనలేకపోయాడు. అతనికి పడుకునేందుకు ఒక చాప ఇచ్చి, మాటల సందర్భంలో అతని పేరు రామయ్య అని, అతను ఒక కోమటి గుమస్తా అని తెలుసుకున్నాడు. అతిథిని తన సలహా ప్రకారం వెళ్ళగొట్టనందుకు మొగుణ్ణి అనవలసిన మాటలన్నీ అని మంగమ్మ నిద్రపోయింది. కాని లక్ష్మయ్యకు నిద్రపట్టలేదు. రామయ్య కటిక దారిద్ర్యంలో ఉన్నాడు. అతనికి తాను ఏదన్నా సహాయం చేయాలి. చాలాసేపు ఆలోచించి లక్ష్మయ్య 5,000 రూపాయలు మూటకట్టి రహస్యంగా దాన్ని రామయ్య బట్టల మూటలో పెట్టి నిశ్చంతగా నిద్రపోయాడు. తెల్లవారగానే రామయ్య లక్ష్మయ్యకు తన కృతజ్ఞత తెలుపుకొని సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అయితే అతను మధ్యాహ్నానికల్లా మళ్ళీ వచ్చి, "ఇది నా బట్టల మూటలోకి ఎలా వచ్చిందో వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మీ ఇంట్లోనే ఇది వచ్చింది కనుక దీన్ని మీరే తీసుకోండి" అంటూ రామయ్య డబ్బు మూట లక్ష్మయ్య చేతిలో పెట్టాడు. అతని నిజాయితీకి లక్ష్మయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇటువంటి మనిషి డబ్బు తాను కాచేశాడు. "నేనే ఆ డబ్బు మీ మూటలో ఉంచాను. మీ పరిస్థితి ఏమీ బాగున్నట్టులేదు. ఈ డబ్బు మీరు ఉంచుకోండి" అన్నాడు లక్ష్మయ్య. రామయ్య నవ్వి, "పరాయి సొత్తు నా 6వ వేలు వంటిది. ఎందుకూ పనికిరాదు. అది తింటే అరుగదు. దాంతో కొన్న ఇంట్లో సుఖం ఉండదు. బట్ట కొంటే దానికి అందం ఉండదు. అది నాకు వద్దు. నా కష్టార్జితం నాకు చాలు" అన్నాడు. లక్ష్మయ్యకే ఉండబట్టలేక తాను పెట్టె దొంగతనం చేసిన కథ అంతా రామయ్యకు చెప్పేసి, "క్షమించాలి. నా సంపద అంతా మీదే. ఇది మీకు పరాయి సొత్తు కానే కాదు" అన్నాడు. రామయ్య కొంచెం ఆశ్చర్యపడి, "ఆ రోజు ఆ వాగు దగ్గర స్నానం చేసినది నేనే. కాని ఆ పెట్టె నాది కాదు. అసలు నేనా పెట్టెను చూడనైనా లేదు. ఆ పెట్టెగలవాణ్ణి ఏ పులి అయినా ఎత్తుకుపోయిందో ఏమో. అది మీకు దొరికింది. నాకు సెలవిప్పించండి. చాలా దూరం వెళ్ళాలి" అంటూ వెళ్ళిపోయాడు. రామయ్య మాటలు లక్ష్మయ్య చెవిలో కంగున మోగుతూనే ఉన్నాయి. అందులో నిజం కూడా ఉన్నట్టు అనిపించింది. తనకు ఈ ఇంట్లో సుఖం లేదు. తిన్నది రుచించదు. తనకు అజీర్తి రోగం. తన స్థూల శరీరం వికారంగా ఉన్నమాట కూడా నిజమే. సమయానికి మంగమ్మ ఇంట లేనందుకు లక్ష్మయ్య సంతోషించాడు. అతను అటక మీద నుంచి తనకు దొరికిన పెట్టెను దించి దాని నిండా బంగారు కాసులు పోసి తీసుకుపోయి గ్రామాధికారికి ఇచ్చి, "దీన్ని ప్రజా సౌకర్యాలకు వినియోగించండి" అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశాడు.